వారికి వచ్చిన ఓటు శాతం, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటు శాతం 7. వారికి వచ్చిన ఓటు శాతం 7.74% ఓటు శాతం వచ్చింది. మొట్టమొదటి ఎలక్షన్ లో 84లో 98 వచ్చేటప్పటికి 545 స్థానాలు పోటీ చేస్తే స్థానాలు ఉంటే 388 స్థానాలు పోటీ చేసింది. దాంట్లో 182 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. దగ్గర 26% ఓటు శాతం రావటం జరిగింది. 2014కు వచ్చేటప్పటికి 543 స్థానాల్లో 425 స్థానాలు పోటీ చేసింది. 282 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే అది దగ్గర 31.34% భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వచ్చింది. మొట్టమొదటిసారి 30 సంవత్సరాల్లో నేరుగా భారతీయ జనతా పార్టీకి, ఏ పార్టీకి కూడా 30 సంవత్సరాల్లో అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి మనకు పూర్తి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ 2014లో ఫామ్ చేసింది గవర్నమెంట్. దాని తర్వాత 2019కి వచ్చేటప్పటికి 543 స్థానాలకి 437 స్థానాలు పోటీ చేసింది. వారికి వచ్చిన సీట్లు 303 స్థానాలు గెలిచడం జరిగింది. అంటే దగ్గర 37.5% ఓటు దేశంలో రావటం జరిగింది. రాబోయే ఎలక్షన్లో ఒక 370 స్థానాలు గెలిచాలని ప్రత్యేకమైన లక్ష్యం మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఆ విధంగా మనం 370 స్థానాల కంటే అధికంగా మనం గెలిచాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేయమని చెప్పారు. వారి ఆదేశాల మేరకే ఈరోజు మనం అంతా పనిచేయటం జరుగుతా ఉంది. పూర్తి మెజారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ 10 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు, పేదలకి ప్రతి ఒక్కటి కూడా పేదలకి ఏ విధంగా పనిచేశారు, కోవిడ్ సమయంలో ఏ విధంగా పనిచేశారు, 220 కోట్ల వ్యాక్సినేషన్ ఉచితంగా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 80 లక్షల మందికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. 4 కోట్ల మందికి ఇండ్లు ఇచ్చారు. పేదలకు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలతో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందరకు పోయే విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రానికి ఏమేమి చేశారో పెద్దలు అరుణ్ సింగ్ గారు చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే రాబోతోందో ఇక్కడో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఖచ్చితంగా పేద ప్రజలకు రాష్ట్రంలో ఇంకా ఉన్నత స్థానానికి బీజేపీని తీసుకొని పోయేదానికి మనం అందరం కూడా కేంద్ర నాయకత్వం కింద ఖచ్చితంగా పనిచేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను చేరిండేదానికి చాలా గర్వపడుతున్నా. ఇది రేపటికి నేను చేరి 1 సంవత్సరం అవుతుంది. నేను భారతీయ జనతా పార్టీలో చేరుకోవడం. పెద్దలు అరుణ్ సింగ్ గారే నాకు ఇది ఇచ్చి నాకు కండువా కప్పి చేర్చుకోవటం జరిగింది. వారు ఈరోజు మీ అందరితో పాటు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్స్ లో మీ అందరూ కలిసికట్టుగా ముందరికి పోవాలి. మనం భారతీయ జనతా పార్టీ ప్రతి క్యాండిడేట్ కూడా ఈ రాష్ట్రంలో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.